ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండమైన సతీఖండములోని 32వ అధ్యాయము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండములోని 22వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. ఈ 32వ అధ్యాయములో శివగణములు నారదుని నోటి నుండి సతీదేవి దగ్ధమైన విషయమును విని దక్షుని మీద శివుడు కుపితుడగుట, ఆ స్వామి తన జటచే వీరభద్రుని మహాకాళిని సృష్టించుట, యజ్ఞమును ధ్వంసము చేయమని విరోధులను దహించి వేయమని వారిని ఆదేశించుట మనం తెలుసుకుంటాము. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నారద, ఆకాశవాణి వచనములు విని దేవతలు మొదలైన వారందరూ భయభీతులై విస్మితులయ్యారు. వారి నోటి నుండి మాట రాలేదు. వారి మీద మాయ ఆవహించిన అన్నట్లు నిలుచున్నవారు నిల్చున్నట్లు కూర్చున్నారు, కూర్చున్నట్లు చేష్టలుడికి ఉన్నారు. భృగువు యొక్క మంత్రబలముచే పారిపోయిన శివగణములు కొంతమంది నశించారు. మిగిలిన వారు శివుని శరణుదొచ్చారు. అమిత తేజస్వియు భగవంతుడు అయిన రుద్రునకు సాదరముగా ప్రణమిల్లి ఆ యజ్ఞమున జరిగిన ఘటననంతా వివరించారు. గణములు ఇలా చెప్తున్నారు, మహేశ్వర, దక్షుడు ఎంతో దురాత్ముడును గర్భియు అయి అక్కడకు చేరిన సతీదేవిని అవమానించాడు. దేవతలు కూడా ఆమెను ఆదరించలేదు. గొప్ప గర్విష్టి దుష్టుడైన దక్షుడు మీకు యజ్ఞభాగమును కల్పించలేదు. ఇతరుల దేవతలకు యజ్ఞభాగములను కల్పించాడు. కానీ మీ విషయమున ఉచ్చస్వరమున దుర్వచనములను పలికాడు. ప్రభు, యజ్ఞమున మీకు భాగము లేకుండుట చూసిన సతీదేవి క్రోధితురాలయ్యింది. తండ్రిని పదే పదే నిందిస్తూ ఆమె అప్పటికప్పుడు తన శరీరమును యోగాగ్నిచే దహించి భస్మము చేసుకున్నది. ఇది చూచి 10,000 కంటే అధికులైన పార్షదులు లజ్జతో శస్త్రముల ద్వారా తమ అంగములను ఖండించుకొని అక్కడే మరణించారు. మిగిలిన మేమందరము దక్షుని మీద క్రోధమును వహించి అందరికీ భయమును కలిగిస్తూ వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసము చేయడానికి ఉద్యమించాము. కానీ విరోధి అయిన భృగువు తన ప్రభావముతో మమ్ము నివారించాడు. మేము అతని మంత్రబలమును ఎదుర్కొనలేకపోయాము. ప్రభు విశ్వంభర, ఇప్పుడు మేము మిమ్మల్ని శరణుదొచ్చాము. దయాళు, అక్కడ మేము పొందిన భయము నుండి మమ్మల్ని రక్షింపండి, నిర్భయులను చెయ్యండి. మహాప్రభు, ఆ యజ్ఞమునందు దక్షుడు మొదలైన దుష్టులందరూ గర్వితులై మేము విశేషముగా అవమానించారు. కళ్యాణకారుడగు ప్రభు, ఇట్లు మేము సతీదేవి మూర్ఘబుద్ధియగు దక్షుడు మొదలగు వారి వృత్తాంతమంతా వినిపించాము. ఇప్పుడు మీ ఇచ్ఛానుసారము చెయ్యండి. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, తన పార్షదులతో ఈ విషయమును వినిన శివభగవానుడు అక్కడ జరిగిన సంఘటన గురించి పూర్తిగా వినటానికి శీఘ్రముగా నిన్ను స్మరించాడు. దేవర్షి, నీవు దివ్యదృష్టి సంపన్నుడవు కాబట్టి భగవంతుడు స్మరించినంతనే నీవు వెంటనే అక్కడకు చేరావు. శంకరునకు భక్తితో నమస్కరించి నిలుచున్నావు. స్వామి అయిన శివుడు నిన్ను ప్రశంసిస్తూ దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీదేవిని గురించి, అక్కడ జరిగిన ఇతర సంఘటనలను గురించి వివరించమని నిన్ను అడిగాడు. నాయన, శంభుడు అడుగగా ఆ స్వామి యందు మనస్సు లగ్నము చేసిన నీవు వెంటనే దక్షయజ్ఞమున జరిగిన ఘటనలన్నింటినీ వివరముగా వినిపించావు. నీ నోటి నుండి వెలువడిన మాటలను విని ఆ స్వామి గొప్ప రౌద్ర రూపమును ధరించాడు. ఆ సర్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యాడు. లోక సంహారకారి అయిన రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జడను పెరికి దానిని రోషముతో ఆ పర్వతమునకేసి కొట్టాడు. మునేంద్ర, భగవంతుడకు శంకరుడు అట్లు కొట్టగానే ఆ జడ 2 ముక్కలయ్యింది. మహాప్రళయములాగా భయంకర శబ్దము పుట్టింది. దేవర్షి, ఆ జడ యొక్క పూర్వభాగము నుండి మహాభయంకరుడగు మహాబలి అయిన వీరభద్రుడు ఉదయించాడు. ఆయన సమస్త శివగణములను నడిపించేవాడయ్యాడు. ఆయన భూమండలమును అన్ని వైపుల నుండి వ్యాపించి దానికంటే 10 అంగుళముల అధికుడై నిలుచున్నాడు. ఆయన చూడటానికి
ప్రళయాగ్నిలాగా కనిపిస్తున్నాడు. అతని శరీరము ఎంతో ఉన్నతమై ఉన్నది. 1000 భుజములతో శోభిల్లుతున్నది. సర్వసమర్థుడైన మహారుద్రుని క్రోధము నుండి ప్రకటితమైన నిశ్వాసముతో 100 విధములైన జ్వరములు, 13 విధములైన సన్నిపాత రోగములు పుట్టాయి. నాయన, ఆ జడ యొక్క 2వ భాగము నుండి మహాకాళి ఉత్పన్నమయ్యింది. ఆమె ఎంతో భయంకరముగా కనిపిస్తున్నది. ఆమె కోట్ల కొలది భూతములతో చుట్టబడి ఉన్నది. అప్పుడు ఉద్భవించిన జ్వరములన్నీ కూడా శరీరధారులై క్రూరములై సకల లోకములకు భయమును గొలుపుతున్నాయి. ఆమె తన తేజస్సుచే ప్రజ్వలితయై దాహమును కలుగచేయుచున్నట్లుగా ప్రతీతమగుతున్నది. వీరభద్రుడు మాట్లాడుటయందు మహాకుశలుడు. ఆయన తన 2 చేతులను జోడించి పరమేశ్వరుడైన శివునకు ప్రణమిల్లి ఇలా పలుకుతున్నాడు. వీరభద్రుడు ఇలా అడుగుతున్నాడు: మహారుద్ర, సోమసూర్యులను అగ్నిని 3 నేత్రములుగా ధరించు ప్రభువువు నీవు. శీఘ్రముగా ఆజ్ఞాపించుము. ఈ సమయమున నేను చెయ్యవలసిన కార్యమేమిటి? ఈశాన, అర్ధక్షణములోనే సకల సముద్రములను శుష్కింప చెయ్యాలా? ఈ సమయములోనే సకల పర్వతములను నుగ్గు చెయ్యాలా? హర, నేను ఒకే క్షణములో బ్రహ్మాండమును భస్మము చేస్తాను. సకల దేవతలను, మునీశ్వరులను దహించి భస్మము చేయగలను. శంకర, ఈశాన, లోకములన్నింటినీ తల్లక్రిందులుగా చెయ్యాలా, లేక సకల ప్రాణులను నశింపచెయ్యవలెనా? నీ కృపతోనే నేను చెయ్యలేని కార్యమన్నది ఎక్కడా లేదు. నా వంటి పరాక్రమమైన వీరుడు ఇంతకుముందు జన్మించలేదు, ఇక ముందు జన్మింపడు. శంకర, మీరు గడ్డిపోచను పంపినా అది కూడా అప్రయత్నముగా క్షణములో గొప్ప గొప్ప కార్యములను నెరవేరుస్తుంది. ఇందుకు సంశయము లేదు. శంభు, లీలామాత్రము చేత మీరు సకల కార్యములను సిద్ధింప చేయగలరు. అయినప్పటికీ నన్ను పంపుతున్నారు. ఇది నా మీద మీకు గల అనుగ్రహమే అవుతుంది. శంకర, నాలోనున్న ఈ శక్తి మీ కృప వలననే ప్రాప్తించింది. ప్రభు, నీ కృప లేకుండా ఎవరిలోనూ ఏ శక్తి కలగదు. నిజమునకు నీ ఆజ్ఞ లేకుండా గడ్డి పరక వంటి వాటిని కూడా కదిలించటానికి ఎవ్వరూ సమర్థులు కారు. ఇది నిస్సందేహముగా చెప్పవచ్చు. మహాదేవా, పదే పదే నీ చరణములకు ప్రణామములు చేస్తున్నాను. హర, మీరు కోరిన కార్యసిద్ధి కోసము నన్ను నేడు శీఘ్రముగా పంపండి. శంభో, నా దక్షిణాంగము మాటిమాటికి అదురుచున్నది. నాకు విజయము తప్పక కలుగుతుందని దీని వలన సూచింపబడుతున్నది. కాబట్టి ప్రభు, నన్ను ఆజ్ఞాపించండి. శంకర, నేడు నాకు ఏదో ఒక అభూతపూర్వ విశేష ఆనందము, ఉత్సాహము, అనుభవమునకు వస్తున్నాయి. నా చిత్తము మీ చరణ కమలములందు లగ్నమైనది. అందువలన అడుగడుగునా నాకు శుభ పరిణామములే విస్తృతముగా కనిపిస్తున్నాయి. శంభో, మీరు శుభమునకు ఆధారము. మీ యందు సుదృఢమైన భక్తి కలవానికి శాశ్వతమైన విజయము లభిస్తుంది. దినదినము శుభము కలుగుతుంది. బ్రహ్మ చెప్తున్నాడు: నారద, అతని మాటలు విని సర్వమంగళాదేవి భర్తయ్యకు శివభగవానుడు ఎంతో సంతుష్టుడయ్యాడు. వీరభద్ర, నీకు జయమగుగాక అని ఆశీర్వదించి ఆ స్వామి ఇలా పలుకుతున్నాడు. మహేశ్వరుడు ఈ విధముగా చెప్తున్నాడు: వీరభద్ర, నీవు నా పార్షదులలో శ్రేష్ఠుడవు. బ్రహ్మపుత్రుడకు దక్షుడు ఎంతో దుష్టుడయ్యాడు. ఆ మూర్ఖునకు ఎంతో గర్వం ఆవహించింది. కాబట్టి ఈ దినములలో అతడు విశేషముగా నన్ను విరోధిస్తున్నాడు. ఇప్పుడతడు ఒక యజ్ఞము చేయడానికి పూనుకొని ఉన్నాడు. నీవు ఆ యాగ పరివారముతో ఆ యజ్ఞమును భస్మము చేసి శీఘ్రముగా ఇక్కడికి తిరిగిరా. దేవతలు, గంధర్వులు, యక్షులు లేక ఇతరులెవరైనా నిన్నెదిరించడానికి ఉపక్రమిస్తే వారిని కూడా తక్షణమే భస్మము చెయ్యి. దధీచి చేత ఇవ్వబడిన నా శపథమును ఉల్లంఘించు దేవతలెవరైనా అక్కడ ఉంటే వారిని కూడా దహించి భస్మము చెయ్యి. నా శపథము ఉల్లంఘించి గర్వితులై అక్కడ ఉన్న వారందరూ నాకు ద్రోహమును తలపెట్టిన వారే. కాబట్టి వారిని అగ్నిమయమైన మాయతో కాల్చివేసేయి. దక్షుని యజ్ఞశాల యందు సపత్నీకముగా సారవంతమైన ఉపకరణములతో ఆసీనులై ఉన్న వారినందరినీ కాల్చి
బూడిద చేసి శీఘ్రముగా ఇక్కడకు తిరిగి రమ్ము. నీవు అక్కడకు వెళ్ళిన పిమ్మట విశ్వేదేవుడు మొదలగు గణములు నీకు ఎదురై సాదరముగా స్తుతించిన వారిని కూడా అగ్నిజ్వాలతో భస్మము చేసివేయి. వీరవర, అక్కడ దక్షుడు మొదలగు వారందరినీ సపత్నీకముగా బంధుబాంధవ సహితముగా కాల్చివేయి. కలశములలో ఉంచిన జలమును లీలగా త్రాగివేసేయి. బ్రహ్మ పలుకుతున్నాడు. నారద, వైదిక మర్యాదను పాలించువాడు మృత్యుంజయుడు, సకలమునకు ఈశ్వరుడు అయిన రుద్రదేవుని నేత్రములు రోషముతో ఎర్రబడ్డాయి. ఆ స్వామి మహావీరుడైన వీరభద్రునితో ఈ విధముగా పలికి మౌనము వహించాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తూ ఉన్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 32 సమాప్తము. 33, 34 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.